మొత్తం తడిసిపోయి. అదే ఈరోజు మీకు ఎక్కడ చేయించాను, సో ఎంత తీసుకున్నారు ఏంటి ఎవ్రీథింగ్ నా బ్లౌజ్ డీటెయిల్స్ అయితే చెప్తాను. కట్టుకున్న శారీ అయితే ఇది పింక్ కలర్ శారీ, అంతా కూడా జర్దోసి వర్క్ అనమాట. హాయ్ ఫ్రెండ్స్, మార్నింగే చూసారా వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ఈరోజు ఎంత వర్షం పడుతుందో చూడండి. యాక్చువల్లీ మబ్బు కూడా వేయలేదనమాట. సో మార్నింగ్ లేచి బయటకు వచ్చేసరికి వర్షం అనేది పెద్దగా స్టార్ట్ అయిపోయింది, ఉరుముతుంది. మన కాకినాడలో వర్షాలు చాలా రోజులు అంటే ఎండలు చాలా గట్టిగా మండుతున్నాయి కదా. సో అమ్మయ్య అనిపించింది అనమాట. నాకైతే క్లైమేట్ పరంగా అయితే చాలా కూల్గా అనిపించింది. మార్నింగే లేచి ఇలా రెయిన్ మొత్తం అంతా కూడా కూల్ అయిపోవడంతో చాలా హ్యాపీ అనిపించింది అనమాట. వర్షం చూడండి ఎంత గట్టిగా పడుతుందో. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో మార్నింగ్ లేచి చూసేసరికి అంత రెయిన్ అనమాట. నిన్న ఈవినింగ్ 5కి నేను పైన బట్టలు కూడా ఆరేసాను, అవి కూడా మొత్తం తడిచిపోయి ఉంటాయి అన్నమాట. సో హాలిడేస్ ఇచ్చారు నిన్నటి నుంచి పిల్లలకి, 2 డేస్ అవుతుంది. అప్పటి నుంచి కొంచెం లేట్గా లేస్తాను. ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది అనమాట. 7కి లేచేసరికి మొత్తం అంతా బయట అంతా కూడా అల్లకల్లోలం అయిపోయింది. అండ్ సో చూడాలి ఈరోజు అసలు బయటికి వెళ్ళేది ఉంటుందో ఉండదో కూడా తెలీదు. యాక్చువల్లీ చెల్లి దగ్గరికి వెళ్దామని అనుకున్నాను, బట్ అయ్యేలా లేదు. వర్షం అయితే చాలా ఎక్కువ పడుతుంది. సో చూడాలి ఎలా ఉంటుందో ఏంటో తెలీదు. క్లైమేట్ అయితే మాత్రం చాలా కూల్గా ఉందన్నమాట. ఈ టైంలో టీ పెట్టుకున్నాక చాలా బాగుంటుంది, కానీ టీ మానేసాను ఫ్రెండ్స్. సో డైట్ నుంచి ఎప్పటి నుంచో టీ తాగడం అయితే మానేసాను అనమాట. సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా బెల్ ఐకాన్ పైన కూడా చేయండి. అండ్ మార్నింగే టీ తాగడం అది లేదనమాట. సో ఇది ఫ్రెష్ని అయితే తీసుకోవాలి. ఇది ఏంటంటే వెయిట్ లాస్ కోసం, బాడీ డిటాక్సిఫైయింగ్ కోసం అనమాట. అంటే లైక్ జీరా వాటర్ ఎలాగో, సో అలా ఇది హెర్బల్ లైఫ్కి సంబంధించి ఫ్రెష్ చూడండి. ఎనర్జీ డ్రింక్ మిక్స్, కాశ్మీరీ ఫ్లవర్డ్. సో ఇలా ఉంటుంది. దీంట్లో 1 స్పూన్ ఉంటుంది, 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. తర్వాత హాట్ వాటర్ని యాడ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే డైరెక్ట్లీ ఇది తీసుకోకూడదు. హాట్ వాటర్ని ఫస్ట్ ఒక 300 ml, అలాగే ఇది 400, 450, 400 మేబీ 400 ఉంటుంది గ్లాస్ అనేది. కేటిల్లో అయితే నేను వాటర్ పెట్టేసుకుంటాను అనమాట. బుజ్జి కూడా అంతే సేమ్. సో కొంచెం మరీ హీట్ కాదు, ఓవర్ హీట్గా కాదు, కానీ కొంచెం తాగేటట్టుగా అనమాట. దీన్ని కొంచెం ఇది వాటర్ హాట్గా ఉంది కదా, కొంచెం వాటర్ మిక్స్ చేసుకుని ఇది డ్రింక్ చేసిన తర్వాత అప్పుడు ఫ్రెష్ తీసుకోవాలి ఆఫ్టర్ బ్రష్. అండ్ టీ బదులు హాట్ వాటర్ అనమాట. స్కిన్ గ్లోయింగ్గా ఉంటుంది. అండ్ మన బాడీలో ఏదన్నా ఉన్నా కూడా మార్నింగ్ మన బాడీ ప్యూరిఫై అవుతుంది అనమాట వాటర్తో. అండ్ బుజ్జి అయితే నైట్ డ్యూటీకి వెళ్ళారు, ఇంకా రాలేదు. అండ్ బాగా వర్షం పడుతుంది కదా. యాక్చువల్లీ 7కి వచ్చేయాలి, ఇప్పుడు 7 దాటింది ఆల్మోస్ట్. వర్షం వల్ల ఆగిపోయి ఉంటారు, కాల్ చేయాలి. సో ఈ లోపు అయితే నేను హాట్ వాటర్ అయితే తీసుకుంటాను. ఇది నిజంగా చాలా గుడ్ హ్యాబిట్ అనమాట. హౌస్ వైఫ్ కానీ ఎవరికైనా అమ్మాయిలకి కూడా చెప్తున్నా. అంటే అమ్మాయిలు అంటే కాలేజ్కి వెళ్ళే గర్ల్స్ కూడా ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే కొంచెం హాట్ వాటర్ తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట బ్యూటీ పరంగా. ఓకే, మొత్తం తడిసిపోయి. చాలా గట్టిగా వచ్చేస్తుంది వర్షం. మమ్మీ లేచేసావా? గుడ్ మార్నింగ్ చెప్పు, హాయ్ చెప్పు. బుజ్జి మొత్తం తడిసిపోయావు నువ్వు.
అందుకే బండిలో క్యారీ చే అన్నీని. ఇంత ఎండల్లో వర్షం వస్తుందని అనుకోం కదా. మీరు లేచేసి ప్రజు గుడ్ మార్నింగ్. సో సన్నీకి అయితే కొంచెం ఫేవరిష్గా ఉందన్నమాట. 3 days నుంచి ఉంది ఫీవర్ అనేది. అప్పుడే 2 times అయితే తీసుకెళ్ళాను. సో మెడిసిన్ అయితే వెళ్తూ ఉంది. బట్ చూడాలి, ఈరోజు ఈవినింగ్ లోపు మళ్ళీ తగ్గకపోతే తీసుకురమ్మన్నారనమాట. సో వర్షం పడుతుంది కదా, ఎందుకో ఉప్మా అయితే తినాలనిపించింది. అది కూడా జీడిపప్పు ఉప్మా చేస్తున్నాను. ఫస్ట్ అయితే జీడిపప్పు ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను. అండ్ పోపులు, అల్లం, అండ్ ఉప్మాలు ఏంటంటే వైట్ ఉప్మా ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. అండ్ పచ్చిమిర్చి, ఇంకా కొంచెం కరివేపాకు కూడా నేను ఎక్కువ వేస్తాను వంటల్లోని. మా సైడ్ ఏంటంటే ఎక్కువ కరివేపాకు చాలా ఎక్కువ యూజ్ చేస్తాం అనమాట. ప్రతి వంటలో కూడా కరివేపాకు వేయడానికి ట్రై చేస్తాను. సో ఫ్రైస్లోనూ అట్లా మనకి కరివేపాకు అనేది మంచి ఫ్లేవర్ ఇస్తుంది. పులుసులో అయితే కొత్తిమీర మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. మొత్తానికి అయితే ఫ్రై అయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకొని, నూక అయితే నేను ఫ్రై చేయను. ఇదివరకు పెళ్ళైన కొత్తలో నూక వేపడం అదంతా చేసేదాన్ని అనమాట. పెద్దగా టేస్ట్ అనిపించేది కాదు. యాక్చువల్లీ ఒక్కొక్క నూకకు ఒక్కొక్కలా ఉంటుంది టేస్ట్ అనేది. బట్ ఇలా డైరెక్ట్లీ వేస్తేనే ఉప్మా అనేది మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇంకా వర్షం అలా పడుతూ ఉంది. అండ్ వీళ్ళు మొత్తానికి అయితే ఫ్రెష్ అయ్యారు. బ్రషింగ్ అది చేసుకుని టిఫిన్ ఎప్పుడు పెడతానా అని. అఖిల్ జాక్సన్ వీడియోస్ ఎక్కువ చూస్తారు. కామెడీ చాలా బాగా చేస్తాడు కదా తను. సో ఆ వీడియోస్ ఎక్కువ చూస్తుంది. ప్రైజీ బాగా చూస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఉప్మా అయితే రెడీ అయిపోయింది చూడండి. చక్కగా కలిపేసి మూత పెట్టి అలా వదిలేస్తాను. ఒక 10 minutes మీడియం ఫ్లేమ్లో రెడీ అయిపోతుంది. ఇంకా కాజుతో గార్నిష్ చేసుకొని బాగా ఎంజాయ్ చేసాం అనమాట ఉప్మాని. హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్లీ నేను మన కాకినాడలో మగ్గం వర్క్ చేయించానని నిన్న ఫంక్షన్కి, అంటే నిన్నంటే మొన్నటి వ్లాగ్ అనుకుంటా. సో ఆ వ్లాగ్లో షేర్ చేశాను కదా, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నేను వేర్ చేసింది మీకు చూపించాను. సో ఇక్కడ పిక్ చేస్తాను చూడండి పిక్ అనేది. అండ్ అది వచ్చేసి నేను ఎక్కడ మగ్గం వర్క్ చేయించుకున్నాను, ఎంత తీసుకున్నారు, సో అదంతా కూడా ఈరోజు మీతో చెప్తానమాట కంప్లీట్గా డీటెయిల్స్ అనేది. నేను కట్టుకున్న శారీ అయితే ఇది పింక్ కలర్ శారీ. ఇది పింక్ అండ్ చూడండి, మీరు కంప్లీట్గా చూస్తే సిల్వర్ డిజైనింగ్ అయితే వచ్చింది కదా. ఇది నేను మన కాకినాడ చందన బ్రదర్స్లో 1 year బ్యాక్ అయితే తీసుకున్నాను. సో ఇది న్యూ శారీ, అప్పటి నుంచి నేను కట్టలేదనమాట. సో దీనికైతే బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ప్లెయిన్ వచ్చి ఇలా వచ్చింది. ఇది పళ్ళు పార్ట్ అనమాట. సేమ్ ఇలానే బ్లౌజ్ వచ్చింది. ఇంకా కొంచెం స్ట్రాంగ్గా ఉందిలేండి బ్లౌజ్ పీస్ అనేది. అండ్ బార్డర్ అయితే మనకి ఈ విధంగా వచ్చిందనమాట. అంతే. అయితే నేను ఏం చేశానంటే, ఎప్పుడు కూడా నేను మగ్గం వర్క్ అనేది చేయించుకోలేదు. ఎందుకంటే నేను శారీస్ కట్టేది తక్కువ. పట్టు శారీస్ కూడా నాకు నేనే కుట్టేసుకునేదాన్ని అనమాట. కొన్ని శారీస్కి అయితే రెడీమేడ్గా వర్క్ అయితే వచ్చేసింది. సో అందుకని చెప్పి నేను ఇంకెప్పుడు అసలు పట్టు శారీస్కి, నా వెడ్డింగ్ శారీస్ కూడా మగ్గం వర్క్ లేదు. సో అప్పుడు అంత వర్క్ అది ఏమీ అమ్మ చేయించలేదన్నమాట. అవి కూడా నార్మల్గానే ఉంటాయి. సో నేను ఫస్ట్ టైం చేయించుకున్న మగ్గం వర్క్ చాలా బాగుండాలి అని చెప్పేసి బాగా సర్చ్ చేసి ఎవరు బాగా కుడతారని తెలుసుకుని అయితే ఇచ్చానమాట. సో ఫైనల్లీ బ్లౌజ్ పీస్ అయితే ఇలా వచ్చింది. ఈ బార్డరు ఇలా ప్లెయిన్ వచ్చిందనమాట. సో ఇక్కడ చూడండి వర్క్ అయితే నేను సిల్వర్ శారీ చూస్తే మీకు కనిపిస్తుంది కదా, మొత్తం సిల్వర్ డిజైనింగ్ అయితే వచ్చింది కదా. అందుకే ఈ విధంగా సిల్వర్ మొత్తం డిజైనింగ్ అయితే చేశాను. ఇదంతా కూడా జర్దోసి వర్క్ అనమాట. మొత్తం కూడా మీరు చూడొచ్చు. ఇదంతా జర్దోసి, ఇంకా షుగర్ బీట్స్, ఇంకా చిప్స్ అవన్నీ వేసుకుంటారు. అక్కడ థ్రెడ్ ఉండదు. యాక్చువల్లీ నాకు చెప్పారు ఈ లీవ్స్ చుట్టూ థ్రెడ్ వేస్తాను పింక్ అని చెప్పి. నాకు ఎందుకో లుక్ బాగోదు అనిపించింది, వద్దని చెప్పాను. అండ్ స్లీవ్స్ అయితే నేను 10 inches పెట్టించాను అనమాట. అండ్ అలాగే ఈ చివరిని కూడా మనకి డిజైన్ అనేది ఇలా వస్తుంది అనమాట. సిల్వర్ కలర్ కదా, కెమెరాకి షైనింగ్ ఎక్కువైపోతుంది. సో స్లీవ్స్ అయితే ఇలా చేయించాను. అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి రౌండ్ పెట్టారు. రౌండ్ అయితే బాగుంటుంది ఈ డిజైన్ కంటే. ఇలా చేయించాను అనమాట. ఈ విధంగా వచ్చింది. అండ్ ఇది వచ్చేసి నేను ప్రిన్స్ కట్ కుట్టించాను. నాకు ప్రిన్స్ కట్ అంటేనే బాగా ఇష్టం అనమాట. క్రాస్ కట్ ఇష్టం ఉండదు. సో ఇక్కడ మనకి మళ్ళీ ఇలా ఫ్రంట్ ఒక సైడ్ అయితే వర్క్ ఇలా అయితే వచ్చిందనమాట.
అండ్ ఇంకొకటి ఏంటంటే బ్లౌజ్ నేను స్టిచ్చింగ్ చేసుకుంటానని ఫస్ట్ చెప్పాను. సో ఈ వర్క్ ఇంత బాగా చేసిన తర్వాత చూసి నాకు బ్లౌజ్ కూడా వాళ్ళతోనే కుట్టించుకోవాలనిపించింది అనమాట. వాళ్ళకి ఇచ్చేసాను. అయితే ఇది టోటల్ డిజైన్ వచ్చేసి ఈ విధంగా 3000కి అయితే నేను ఒప్పించాను అనమాట. యాక్చువల్లీ 3000కి మనకి ఎక్కడ రాదు, బట్ చాలా రిక్వెస్ట్ చేస్తే చేశారు వాళ్ళు. 3000 రూపీస్కి పెట్టి నేను ఈ వర్క్ అంతా కూడా చేశాను అనమాట. ఎందుకంటే జర్దోసి వర్క్ ఎక్కువ 5000 అబోవ్ ఉంటాయి. ఎక్కువ మనకి చూడండి మొత్తం కూడా ఆల్ ఓవర్ కింద వచ్చింది కదా స్లీవ్స్. ఈ బ్యాక్ కూడా చాలా థిక్ బార్డర్లో వచ్చింది. అండ్ అక్కడక్కడ చిన్న చిన్న బూటీస్ కూడా పెట్టారు. అండ్ దీనికైతే 3000కి నాకైతే చేశారనమాట. అండ్ బ్లౌజ్ కూడా అలా బాడీ పైన నిలబడేటట్టు కుట్టారు, చాలా బాగుంది. బ్లౌజ్ స్టిచ్చింగ్కి 600 రూపీస్ 500 రూపీస్ అయింది. మళ్ళీ శారీకి అంచులు కుట్టడం, ఫాల్స్ వేయించడానికి 100 రూపీస్ తీసుకున్నారు. టోటల్లీ నాకు ఇలా బ్లౌజ్ మగ్గం వర్క్ అండ్ టోటల్ శారీతో సెట్కి ఇలా స్టిచ్చింగ్కి 3600 రూపీస్ అయిందనమాట. సో ఇది చాలా బాగుంది. అంటే ఇది నేను ఈ డిజైన్ పెట్టించుకున్నాను కాబట్టి మీకు డిజైన్ బట్టి మీకు శారీస్ని చార్జ్ చేస్తారు, అదే డిజైన్ బ్లౌజ్ని చార్జ్ చేస్తారనమాట. చూస్తే నాకు చాలా బాగా నచ్చింది, చాలా బాగా చేశారు వర్క్ అనేది. ఇంత బాగా చేస్తారని అయితే అనుకోలేదు. ఫస్ట్ టైం ఇస్తున్నాను, బ్లౌజ్ ఎలా ఉంటుందో ఏంటో అని భయపడ్డాను అనమాట. బట్ అంతా బాగానే ఉంది, నాకైతే నచ్చింది. సో మీకు ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలి, మీరు ఎవరైనా వర్క్ చేయించుకోవాలనుకుంటే వాళ్ళని కాంటాక్ట్ అయితే సరిపోద్ది. ఇంకెంతకు మించి నాకైతే ఏం తెలియదు అనమాట. వర్క్ ఫినిషింగ్ కానీ అండ్ డిజైనింగ్ కానీ ఎక్కడ నాకు చేంజ్ కాలేదు. అండ్ ఎక్కడ కూడా చెడిపోకుండా బ్లౌజ్ని చాలా అందంగా స్టిచ్చింగ్ అండ్ వర్క్ చేసి ఇచ్చారనమాట. సో ఇది ఓకే. అండ్ అక్కడ వర్క్ చేస్తున్న చిన్న క్లిప్పింగ్ అయితే మీకు షేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి నేను ఒక మేడం దగ్గర చేయించాను అనమాట. సో మేడం ఏంటంటే కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు ఇచ్చేస్తాను. సో ఆ కాంటాక్ట్ మీకు కాల్ చేస్తే వాళ్ళ అడ్రస్ కానీ అదంతా కూడా కంప్లీట్గా చెప్తారనమాట. సో ఇక్కడ వర్క్ చూసారా, చాలా బాగా చేపిస్తారనమాట. మీరు నా బ్లౌజ్ చూస్తే తెలుస్తుంది. ఇక్కడ వర్క్ కూడా వాళ్ళు చేస్తున్నది. అండ్ కొంతమంది వర్కర్స్తో మేడం అయితే చేపిస్తారు. సో మీరు కాంటాక్ట్ అయ్యి మీకు ఏదైనా డిజైన్ నచ్చితే దాన్ని వాట్సాప్ చేసిన ప్రైస్ డీటెయిల్స్ తెలుసుకుని కూడా మీకు ఇన్ఫామ్ చేస్తారు. లేదా మీరు డైరెక్ట్గా కూడా వెళ్ళి అక్కడ వర్క్ ఇచ్చుకోవచ్చు అనమాట. సో చాలా బాగుంటుంది. ఇక్కడ ఫినిషింగ్ కానీ మెయిన్ ఫినిషింగ్ చాలా బాగుంటుంది అనమాట. వర్క్ అయితే వాళ్ళు వర్కర్స్ అన్నాను కదా, సో రాజస్థానీ వాళ్ళతో అనుకుంటా మేడం చేపిస్తారు. చాలా బాగా చేస్తారు ఫినిషింగ్ అంతా కూడాని. సో మీకు కాంటాక్ట్ నెంబర్కి ఇస్తాను, కాంటాక్ట్ చేయండి. ఓకే. సో ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుందన్నమాట. అండ్ సన్నీకి అయితే ఫీవర్ అయితే 3 days నుంచి ఉంది. ఇది 4th day. కంట్రోల్ అవ్వట్లేదు అసలు. మెడిసిన్స్ ఇస్తూనే ఉన్నాను కానీ వాడికైతే అసలు జ్వరం కంట్రోల్ అవ్వట్లేదు అనమాట. అండ్ చాలా సఫర్ అవుతున్నాడు, కొంచెంగా వీక్ అయిపోతున్నాడు. ఫీవర్ ఉన్నప్పుడు ఏ ఫుడ్ కూడా తీసుకోలేము కదా, సో డైజెషన్ కూడా అవ్వదు. సో అందుకే వాడు ఫుడ్ తీసుకోకపోవడం, ఈ ఫీవర్ కంట్రోల్ అవ్వకపోవడం చాలా నీరసం అయిపోయాడు అనమాట. సో నేను కుక్ల రెస్టారెంట్ దగ్గర పద్మ మేడం అని ఉంటారు, చాలా మందికి తెలిసే ఉండొచ్చు. అంతకుముందు ఒకసారి షేర్ చేసినప్పుడు మేము కూడా అక్కడే చూపిస్తాం అక్క అని చాలా మంది చెప్పారు. సో అక్కడికే తీసుకువెళ్తున్నాను అనమాట. ఆల్రెడీ 2 times మెడిసిన్ చేంజ్ చేశారు. సో అప్పుడు కూడా తగ్గకపోతే మళ్ళీ తీసుకురమ్మన్నారు. సో నేను అంతా అబ్జర్వేషన్లో ఉంచాను, బట్ కంట్రోల్ కావట్లేదు అనమాట. ఈరోజు ఇప్పుడు చూస్తున్నారన్నారు, స్టార్ట్ అవుతున్నాము. అండ్ ఇంకా వాడికైతే అసలు ఓపిక లేదు. అండ్ ఇంట్లో పిల్లలకి బాగాలేదంటే మనకు కూడా ఏంటంటే ఏది అసలు ఇంట్రెస్టింగ్గా అనిపించదు కదా. సో అవుటింగ్ వీడియోస్ అందుకే గ్యాప్ అనమాట, కొంచెం బయటికి వెళ్ళడానికి లేదు. అండ్ వాడికి ఒంట్లో బాగోకపోవడం వల్ల మీరైతే ఏం డిసప్పాయింట్ అవ్వద్దు. నేను డెఫినెట్లీ ఏదో ఒక టైంలో షేర్ చేస్తూనే ఉంటాను మన కాకినాడలో విశేషాలన్నీ, మీరు మిస్ అవ్వద్దు. అండ్ చూడండి. అండ్ హాస్పిటల్ అనేది చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. అంటే నేను పిల్లలకి ఎప్పుడు అక్కడే చూపిస్తాను, ఇద్దరికి కూడా ఏదైనా. మేడం చాలా బాగా చూస్తారు. 6 months బ్యాక్ వీడికి టైఫాయిడ్ వచ్చింది. అప్పుడు అపోలోలో అడ్మిట్ చేసాం అనమాట, అక్కడే ట్రీట్ చేశారు. సో ఆ ఫైల్ కూడా తీసుకెళ్తున్నాను ఎందుకంటే మంచిదని, ఎందుకంటే హై ఫీవర్ అనమాట, అసలు కంట్రోల్ కావట్లేదు. అప్పుడు 6 months బ్యాక్ ప్లేట్లెట్స్ కౌంట్ కూడా పడిపోయింది. కొంచెం ఇబ్బంది అయిపోయింది, బాగా వీక్ అయిపోయాడు. సో కొంచెం వీక్నెస్ అదే ఉందంటున్నారు. ఏమైనా టెస్టులు రాస్తారా మరి ఏంటో తెలీదు. ఇప్పుడైతే వెళ్తున్నాము, మీరైతే బ్లాగ్ చూడండి. ఓకే.
అండ్ ఇంకా ఫైనల్లీ కోకిల రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. బొమ్మరిల్లు ఫుడ్స్ అని ఉంది కదా, దాని బ్యాక్ సైడ్ ఈ హాస్పిటల్ ఉంటుందన్నమాట. మొత్తానికి అయితే మేడం అయితే ఉన్నారు, చాలా ఎక్కువ జనం కూడా ఉన్నారు. సో నేను తమ్ముడు అయితే తీసుకెళ్ళాం అనమాట. మధ్యలో బుజ్జి కూడా వచ్చారు. అంటే స్టేషన్లో అంత అవుతుందో అవదో అనుకుని మేమే తీసుకెళ్ళిపోయాం ఫస్ట్. బట్ తనకి కుదరగానే వచ్చారనమాట. ఏంటంటే ఫీవర్ కంట్రోల్ కావట్లేదు కాబట్టి కొన్ని టెస్టులు రాశారు, అవి చేయించుకుని మళ్ళీ తీసుకురమ్మన్నారు. ఇంకా అవి తీసుకుని మేమైతే ఇంటికి వచ్చేసాం అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ చేయించి మళ్ళీ తీసుకెళ్ళాలి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.